అయితే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు. అంటే ఈరోజు నా బర్త్డే అయినా మనం రాజకీయ నాయకులం కదా. బర్త్డే రాజకీయమే, ప్రజాసేవ మాట్లాడుకోవచ్చు. బర్త్డే అయిపోయింది కదా, ఉందా ఇంకేమన్నా? ఈరోజుకి అయిపోయింది కదరా, తీసుకుంటారా నాయన? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని మన అపోజిషన్ వాళ్ళు ఎవరెవరు ఏమంటారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఎవరెవరు ఏమంటారు? రాహుల్ గాంధీని ఎవరెవరు ఏమంటారు? ఏమన్నా ఉన్నాయరా? ఏమన్నా అంటున్నారా అపోజిషన్ వాళ్ళు? అంజనేయులు, రామరెడ్డి, ప్రభు ఏమన్నా అంటురా? ఓ సావుకారి డాన్సర్ అయిపోయాడు. సేటు డాన్సర్ అయిండు, నేను హీరోని అయిపోయినా. చేపిస్తా మళ్ళీ ఇప్పుడు స్పీచ్ అయినాక. జీవితం గింతేరా నాయన. ఆడాలి, పాడాలి, మందు అలవాటు ఉన్నోడు మందు కొట్టాలి, మందు అలవాటు లేనివాడు మందు అలవాటు చేసుకోవద్దు, మందు తాగేటోడు లివర్లు ఖరాబ్ చేసుకోవద్దు. అర్థమైందా? మందు తాగేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తుండేడా? ఎవరెత్తరేడా? అరే అందరు షరీఫ్గా తాగరారా ఎవరు? సంతో నువ్వు తాగుతావురా? కిరణ్ సేట్ అయితే తాగాడు. క్యాష్ చెప్పిన అయిపోతే ఏం చైర్మన్ అమ్మా, మీ ఆయన తాగుతాడా? అట్లనా? తాగేటోళ్ళు ధైర్యం ఉన్నోడు తాగేటోళ్ళు చేతులు ఎత్తుండ్రా చూస్తా. నా సలహా ఏంటంటే, ఇప్పుడు అందరి వయసు ఇంచుమించు 55-60 ఉంటారా? ఇక్కడ మొగలే నువ్వు తాగుతావా? బంద్ చేసినావా? చిదురుపరాగు మీ గ్యాంగ్, రామరెడ్డి, ప్రభు, నరసింహారెడ్డి, యోగా, మన కందిలి రాజు, అరుణ్, వార్త యాదగిరి, సాక్షి లేదా? అలవాటు లేదా? శివ, టీవీ నేను శివ, ఎన్టీవీ సీను యాడు లేరా వాళ్ళు? శశికాంత్ అన్న, నేనేమంటున్నానంటే, భూమి మీద పుట్టినవాడు ప్రతిదీ మనిషి అన్నటోడు అన్నీ అనుభవించాలి, అన్నీ ఆస్వాదించాలి, అనుభవించాలి. తప్పు కాదు. అరే ఆగురా. నేను సలహా ఏం చెప్తున్నంటే, ఇక తాగేటోళ్ళు తాగుడు అలవాటు బంద్ చేయలేరు అనుకో, ఇక బంద్ చేయలేమన్నా కష్టము, అలవాటు అయిపోయింది. ఇక నా భార్య చెప్పినా, లేకపోతే నా తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా నేను తాగుడు బంద్ చేయలేను అని ఇక తాగుతామన్నా అంటే ఇక మనం ఏం చేయలేం కదా. ఎంత తక్కువ తాగితే లివర్ సేఫ్గా ఉంటుంది చెప్పండి? అదనే చెప్పండి. రోజు పెగ్గ 30 ml 2 పెగ్గులు లివర్ సేఫ్. నేను ఎంతమందిని పేషెంట్ చూస్తున్నా. ఒకడు మొన్న వచ్చిండు, భార్య పిల్లలు, వాడు మందు కొట్టేటోడు వచ్చిండు. వాడు వచ్చి వాళ్ళ భార్య ఏడుస్తున్నది, గరీబోళ్ళు, వాళ్ళ లివర్ ఖరాబ్ అయింది, 2 చిన్న పిల్లలు, ఆమె ఏడుస్తుంది, వీడు ఏడుస్తాడు. వాళ్ళ లివర్ ఎందుకు ఖరాబ్ అయింది? తాగి ఖరాబ్ అయింది. ఇప్పుడు
ఆ లివర్ చేంజ్ చేయాలంటే 40 లక్షల రూపాయలు. ఇట్లా ఎందుకు అంతగానం తాగాలి? ఎందుకు లివర్ ఖరాబ్ చేసుకోవాలి? ఎందుకు భార్య పిల్లలను ఎందుకు రోడ్డు మీద పడేయాలి? నువ్వు తాగవా? తాగుతావు, మళ్ళీ సప్పట్లు కొడతావు, మళ్ళీ పోయి తాగుతావు. అమ్మ ఏమున్నారా నాయన అంతా. నేను చాలా సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే ఏదో దోస్తాన్లో ఒక పెగ్గు కొడుతున్నాడు అలవాటు ఉందంటే అది వేరు. కానీ బాటలు తాగి భార్య పిల్లలు రోడ్ల మీద పడేసి వాళ్ళ భార్య పిల్లలు దాహన చుట్టూ తిరుగుడు, అప్పుల చుట్టూ తిరుగుడు, ఇది అవసరమా? కాబట్టి జర జాగ్రత్తగా ఉండండి అనేది నాది ఒక చిన్న సూచన అంతే. సరే బంద్ చేయరా నాయన, మంచిదే. ఇంకేదో చెప్దాం. అది నాకోటి లే నేను ఈసారి నిన్న మొన్న చెప్పిన బోర్డులు ఏం బోర్డులు అవి? సేటు నువ్వు ఆ వైట్ సూట్ ఎట్లా ఇచ్చినావు? అది ఒకరు సేట్ ఏమో వైట్ సూట్ వేసిండు, ఇంకోరేమో అదేంది బ్లాక్ వేసారు. ఏంది మిషనా? మిషన్ అంతే, కొట్టేస్తే నీ సూట్తో సహా వచ్చింది అది. నేను రాత్రి నీతో అంటే సేటు నాతో ఏమ్రా, అందుకోసానికే పొద్దున న్యాచురల్ వేయించాం ఇది. అదే అది మన స్వామీజీలు ఉంటారు చూడు, అగోరా ఆ గోషి ఒక్కటి గడ్డ వేయొద్దు, అదొక్కటి మీరు అవు సైడు నువ్వు అవకాశం ఇస్తా, అది కూడా మళ్ళీసారి పెద్దగా వేస్తాం కట్అవుట్ వేసి. ధోతి కడితేం తప్పున్నా ధోతి కడదాం, ధోతి కడితేం తప్పున్నా ధోతి కడదాం. అది ఒక్కటి తక్కువ ఉన్నది. అరే ఏగలరా ఆయన ఎవడన్నా ఆయన బర్త్డే తెలంగాణ ఎన్జిఓస్కి అందరికీ హాయ్ హలో. మీరే కట్ చేయండి, మీరే తినేసేయండి అందరికీ. మీరే కట్ చేయండి, మీరే తినమంటుండు సార్. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, మన ఇన్ఛార్జు, మన మంత్రులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన కార్యకర్తలు, మన నాయకులు. పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది? ఉన్నదా లేదా? ఉన్నదని ఇది ఏ ప్రభుత్వం? రఘు నువ్వు అంటలేవు. ఇది ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరి ప్రభుత్వం? ప్రజల ప్రభుత్వం. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందు తెలంగాణలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడ ప్రజా సమస్యల మీద కలెక్టర్కి ఏదైనా చెప్పుకుందామని ప్రజలు, ఇంక్లూడింగ్ తెలంగాణ ఎన్జిఓస్ కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ దీక్ష చేసి కలెక్టర్లకు మెమరాండం ఇచ్చే పరిస్థితి ఉండేనా? చేతులుగా నోటితోటి చెప్పండి. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటోళ్ళ
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు డైరెక్ట్గా పోతున్నారు కదా కలెక్టర్ ఆఫీసులకు. పోలీసులు ఆపుతున్నారు ఏడన్నా? లేరు కదా. ఏంద్రా జాగ్రత్త ఓరా వీళ్ళు. సంత ఏమంటుండంటే అన్నయ్య తకాయించిపోయారు, ఇక వాళ్ళు ఇళ్ళకి పోతారు, పోయేటప్పుడు అందరూ ఇళ్ళకి జాగ్రత్తగా ఓమ్మను అని చెప్పు అంటున్నాడు. అంటే పోరా అని అడుగుతున్నాను నేను. అందుకని ఏది ఏమైనా నా అనుభవంలో చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వమే. చిన్న చిన్నవి ఉంటాయి. ఇల్లన్నాక సంసారం అన్నాక సమస్యలు ఉంటాయి. సంసారం అంటేనే సమస్యలు. కానీ సమస్యలను చెప్పుకునే ఒక స్వేచ్ఛ, సమస్యలను చెప్పుకొని తీర్చుకునే ఒక స్వేచ్ఛ అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయా? సదాశివపేట మండల్ ఇందిరమ్మ ఇండ్లు బిల్లులు కూడా వస్తున్నాయా? బిల్లు ఎంత వస్తుంది? 5 లక్షలు వస్తుంది. కొండాపూర్ మండల్ ప్రభు కనబడతలేడు, రామరెడ్డి పటేల్ కొండాపూర్ మండల్లో కూడా శ్రీకాంత్ వస్తున్నాయా? వస్తున్నాయా లేవు ఉత్తగూపుతురా? కంది మండలు ఇందిరమ్మ ఇండ్లు, సంగారెడ్డి మండల్ సదాశివపేట టౌన్, నాగరాజ్, సంగారెడ్డి టౌన్. బాగున్నా శంకర్ సార్, నమస్తే. మెడికల్ అసోసియేషన్, థ్యాంక్ యూ మల్లారెడ్డి. ఓకే, పథకాలు అన్నీ వస్తున్నాయి కదా, మీరు అందరు చూసుకుంటున్నారు కదా జాగ్రత్తగా. అందరూ ఏం చేసేవో పాట ఏవా సేట్ డాన్స్ చేస్తాడు. ఇప్పుడు మేము కూడా నువ్వు రాకముందు నా డాన్స్ లేనాయి. నువ్వు రాకముందు షఫీ మోసాబ్ చేపించాడు పెద్ద డాన్స్. హీరో వచ్చినాక వెయ్యాలి మళ్ళా. నువ్వు అయిపోయింది. హీరో రానప్పుడు వేసినావు. చల్ సేట్ ఎంబడి ఎంతమంది డాన్స్ చేస్తారో నేను చూస్తాను. నువ్వు కూడా రావాలి, మళ్ళా మీరు కూడా రావాలి. ఆయన ఏజ్ 65 ఏళ్ళు. ఆయన 65 సంవత్సరాలు. ఆయన నాకంటే 5 ఏళ్ళు పెద్దోడు. మళ్ళా ఇక్కడ 40 ఏళ్ళ ఎవడు చేస్తాడు, 30 ఏళ్ళ ఎవడు చేస్తా. ఏం వంశీ ఆడు నడుము చూపించారా? రాత్రి దింపినట్టు నువ్వు. అరే కింద మీరు అందరు సంతు, కిరణ్, షఫీ, చలో రవి రావా, నువ్వు డాన్స్ చేయి ముంగడ్రా. మాజీ చైర్మన్ చేయి నాడు. అందరు కౌన్సిలర్లు ఆడాలి. ఏ దరగండి డాన్స్ చేసి తాగిండి. और एक बार डीजे टिल्लू 5 నిమిషాల తర్వాత నవీన్ చలో మీద మడవండి. మళ్ళోసారి డీజే టిల్లు పేరు రోకో. ఆగో 2 మినిట్ ठहरो. ఏ నరేన్ పక్క జరగండి, మీరు పక్క జరగండి. డీజే టిల్లు బర్త్డే సాంగ్ చిరు నాడు, చిరు ముంగాడికి రా. సత్యనారాయణ ఆడ ఉన్నాడు కదా. సత్యనారాయణ మిలు, రామరెడ్డి పటేల్ మిలు. రామరెడ్డి రా, పటేల్ రా. ఏ నాగరాజ్ సాస్పేట్ టౌన్ ప్రెసిడెంట్ మొత్తం రావాలి ముంగడికి. భూమి కౌన్సిలర్ రావాలి ముంగడికి. నాగరాజ్, సిద్ధన్న పటేల్, రఘుగౌడ్, నమాజ్. 23 మంది కౌన్సిలర్ రావాలి ఇడికి. సదాశివపేట వాళ్ళు 17 మంది రావాలి. ఆ నలుగురు అంటే అగో ఆ నలుగురు